అంటే తన నుండి అంటే నార్మలీ తను ఆల్రెడీ మూవీస్ చేసింది అండ్ మీరు చాలా మూవీస్ చేశారు ఇప్పుడు. సో ఎలా షేర్ చేసుకుంటారంటే ఏమైనా మాట్లాడుకోవడం మూవీస్ గురించి స్పెషల్లీ అపార్ట్ ఫ్రమ్ అస్సలు ఏం టాపిక్స్ నార్మల్ ఏముంటాయి? జోక్స్ ఊరికనే ఏదో తనే జోక్ చేస్తూ ఉంటుంది. I had to talk to myself only, you know. So, food, dogs, just random topics. ఓకే. ఎవరైనా ఆ రోజు కొంచెం వెరైటీగా బిహేవ్ చేస్తే వాళ్ళ గురించి అదే డైలీ ఉంటుంది ఖచ్చితంగా. అది నా దగ్గర చాలా టాపిక్స్ ఉన్నాయి. టార్గెట్ చేసి మాలో మేమే జోకులు వేసుకుంటాం తప్ప వాళ్ళకి తెలియకుండా. దీనిలో అయితే బాగా ఎక్స్ట్రోవర్టెడ్ అస్సలు. ఓకే. సో అయితే అర్జున్ గారితో వర్క్ చేశారు కదా మీరు. అయితే ఫస్ట్ డైరెక్టర్తో అది అనుకున్నప్పుడు కూడా మూవీ చెప్పినప్పుడు కూడా ఏదో ఒక్క పాయింట్ ఉంటుంది, అరే ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలి అని చెప్పి. సో అర్జున్ గారితో మీకు అలా ఏ పాయింట్ అనిపించింది? వర్క్ చేసేసాను అంటే చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు తెలుసు, కానీ ఫస్ట్ చేయకన్నా ముందు చేయకముందు నాకు అంటే ఎక్స్పీరియన్స్ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. డెబ్యూ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్ని ఇయర్స్ కష్టపడి సినిమా కోసం ఎప్పుడెప్పుడు డైరెక్టర్ అవుదామా అని అనుకున్న వాళ్ళు వచ్చి నాతో సినిమా చేస్తుంటే అది నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే. సో అంతకు ముందు నుండి కూడా వాళ్ళతో జర్నీ చేశారు కదా మీరు. ఓకే. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? అండ్ అర్జున్తో అయితే ఇది నాకు ఫస్ట్ టైం, ఇంతకుముందు అందరూ ఫ్రెండ్సే డెబ్యూస్. సో ఈయన ఫస్ట్ టైం అవుట్ సైడర్ అనమాట. నాకు తెలీదు, జస్ట్ కథ విని ఓకే డెబ్యూ అనుకుని. వీళ్ళేంట్రా బాబు ఇంత క్రేజీగా ఉన్నారు అన్న అట్లా ఏమైనా అనిపించినవి? క్రేజీ అలా గుర్తులే ఉండి, అంటే చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను, అప్పటికప్పుడు మర్చిపోతాం కదా. నేను ఒక వీడియో చూసాను యూట్యూబ్లో, చాలా వైరల్ అయింది. ఒక పర్సన్ స్టేజ్ మీద వచ్చేసారు, అది స్కిట్ కదా. అది నాకు అడగాలి యాక్చువల్లీ. కొరుకుతా అదొక్కటి పాపం, మిగతా వాళ్ళందరూ అది ఇచ్చి తను ఎడిటర్, కలర్ ఫోటో ఎడిటర్ తను. మా చాయ్ బిస్కెట్, మా కలర్ ఫోటో డైరెక్టర్, కలర్ ఫోటో టీం అందరం ఉన్నాం. మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ అప్పుడు మేము స్కిట్ చేయాలన్నప్పుడు మేమేం చేసాం, శిల్పకళా వేదికలో కదా ఆడియో ఫంక్షన్స్ మీద స్కిట్ చేద్దాము, సెటైర్ వేద్దామని చేస్తున్నప్పుడు దాని మధ్యలో ఒక ట్రైలర్ కావాలి కదా, అందుకని అది ఒక ట్రైలర్ షూట్ చేసాం కొరుకుతా అని. సో అది మా పీకే గాడు, మా ఎడిటర్, నా 3 సినిమాలకి ఎడిటర్ ఆడే. సో ఆడితో ఆ స్కిట్ మేము అందరం కలిపి చేసాము. నేను హీరోలాగా, తను ఒక ఫ్యాన్ లాగా వచ్చి పట్టుకుంటుంటారు కదా, ఇప్పుడు స్టేజ్లో చూస్తున్నాం కదా, అది చేస్తే ఈ సినిమా ఎప్పుడు యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ స్కిట్ అది ఒక 10 సార్లు స్టోరీలు పోస్టులు పెట్టి స్క్రిప్టెడ్ అని వేస్తారు కొంతమంది. అది స్క్రిప్టెడే, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేక మా సందీప్ గారు అన్నాడు వేస్ట్ లేరా వదిలేసి, ఇంకా సరే వెయిట్ చేస్తూనే ఉంటారులే కొరుకుతా కోసం అన్నారు. ఈసారి నెక్స్ట్ అడుగుతారేమో ఏదైనా ప్రెస్ మీట్లో కొరుకుతా మూవీ ఎప్పుడు వస్తుంది అబ్బాయి. తను కూడా యాక్టర్ కమ్ ఎడిటర్, మేజర్ ఎడిటర్ తను. సో మీరు కూడా అది నిజమే అనుకున్నారా? ఇంకా ఇప్పటికి కాదు, నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ముందు కూడా నేను చాలా వీడియోస్ చూశాను. చాలా మంది హీరోస్కి ఫ్యాన్స్ వెళ్తారు, హక్ చేస్తారు, క్రై చేస్తారు, కళ్ళ మీద. సో నేను థింక్ చేసేది డబ్బులు పెట్టి పిలుస్తున్నారా, లేకపోతే ప్రొడ్యూసర్స్ చేస్తారు? ఎందుకంటే ఎలా పాసిబుల్ ఆ స్టేజ్ రావడానికి? అంత బౌన్సర్స్ ఉంటారు, అంతమంది ఉంటారు. అందుకే ఇప్పుడు అడిగాను, ఇది స్కిట్ కానీ అది స్కిట్ అందరూ డబ్బులు పెట్టి పిలుస్తారా? అలా ఉండదు, వచ్చేస్తారు, రావాలి అనుకుంటే వచ్చేస్తారు. కెమెరాలో ఓకే సారీ అంటే దట్ వాస్ ప్లాన్డ్ కాబట్టి అది అట్లా కాదు, వేరే దగ్గర నేను లేను కాబట్టి నాకు తెలియదు. తెలియదు. ఓకే.